నమస్తే వెల్కమ్ టు జీ న్యూస్ ఆఫ్టర్నూన్ బులెటిన్ నేను మణిశ్రీ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం తెలుగుదేశం అభ్యర్థుల మూడో జాబితా విడుదల టీడీపీ అధినేత చంద్రబాబు 24 మందితో కూడిన జాబితా ప్రకటన 11 అసెంబ్లీ 13 పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థుల పేర్లు వెల్లడి ఎట్టకేలకు పంతం నెగ్గించుకున్న బోడే ప్రసాద్ పెనమలూరు నుండి మరోసారి ఎన్నికల బరిలోకి కాగా మైలవరం సెగ్మెంట్ నుండి టికెట్ దక్కించుకున్న వసంత కృష్ణ ప్రసాద్ ఢిల్లీ లిక్కర్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దూకుడు నిన్న సాయంత్రం ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ రీయూజబుల్ లాంచ్ వెహికల్ పుష్పక్ను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ విజయవంతంగా ప్రయోగం కర్ణాటకలోని చాలకేరులోని ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ నుంచి ఈ ప్రయోగాన్ని నిర్వహించిన ఇస్రో వైఎస్ఆర్సీపీ నేత పూనూరు గౌతమ్ రెడ్డిపై గండూరి ఉమామహేశ్వరరావు నిరాధార ఆరోపణలను సహించబోమన్న బ్రాహ్మణ అభ్యుదయ సేవా సంఘం బ్రాహ్మణ పక్షపాతి గౌతమ్ రెడ్డిపై అసత్య ఆరోపణలు మానుకోవాలంటూ హితవు ఒకప్పుడు అవినీతి వ్యతిరేక పోరాటానికి నాయకత్వం వహించిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మద్యం కుంభకోణం కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్ట్ అయ్యారు. గురువారం రాత్రి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆయనను అరెస్ట్ చేశారు. అయితే కేజ్రీ సహా పలువురు ముఖ్య నేతలు జైలులో ఉండటం వల్ల సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీలో అనిశ్చితి నెలకొంది. नहीं जा रहे अरे भाई రీయూజబుల్ లాంచ్ వెహికల్ పుష్పక్ను ఈ రోజు ఉదయం 7 గంటలకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. ఈ మేరకు ఇస్రో ఎక్స్లో ఒక పోస్టు పెట్టింది. కర్ణాటకలోని చాలకేరులోని ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ నుంచి ఇస్రో ఈ ప్రయోగాన్ని నిర్వహించింది. పుష్పక్ RLVని తొలుత ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు చెందిన హెలికాప్టర్లో 4.5 కిలోమీటర్స్ ఎత్తులో వదిలేశారు. ఆ తర్వాత భూమి నుంచి ఎలాంటి నియంత్రణ లేకుండా స్వతంత్రంగా ముందు నిర్ణయించిన చాలకేరే ATR రన్వేపై ఖచ్చితమైన ప్రదేశంలో పుష్పక్ ల్యాండ్ అయింది. అంతరిక్ష ప్రయోగాల ఖర్చు తగ్గించుకునేందుకు గాను లాంచింగ్ రాకెట్లను తిరిగి వాడుకునే క్రమంలో ఇస్రో RLV ప్రయోగాలను నిర్వహిస్తోంది. పుష్పక్ లాంచ్ వెహికల్ పైభాగంలో చాలా ఖరీదైన ఎలక్ట్రానిక్ పరికరాలుంటాయి. వీటిని సురక్షితంగా భూమిపైకి తిరిగి తీసుకురాగలిగితే మళ్లీ వాడుకునేందుకు వీలుంటుంది అని ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలియజేశారు. పుష్పక్ RLVలో ఫ్యూజ్లేస్, నోస్ క్యాప్, డబుల్ డెల్టా రెక్కలు, ట్విన్ వర్టికల్ టైల్స్ భాగాలుంటాయి.
టీడీపీ మూడో జాబితా విడుదలైంది. 11 అసెంబ్లీ, 13 పార్లమెంట్ నియోజకవర్గాలకు అభ్యర్థులను పార్టీ అధిష్టానం శుక్రవారం ప్రకటించింది. బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల పొత్తులో భాగంగా టీడీపీ 144 అసెంబ్లీ, 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు నాయుడు 2 విడతల్లో 128 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించారు. తాజాగా మరో 11 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. దీంతో 3 విడతల్లో 139 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించినట్లయింది. మరో 5 అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. మరోవైపు టీడీపీ పోటీ చేయనున్న 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో తాజాగా 13 నియోజకవర్గాలకు టీడీపీ అధిష్టానం అభ్యర్థులను ప్రకటించింది. మరో 4 నియోజకవర్గాల్లో అభ్యర్థుల పేర్లను ప్రకటించాల్సి ఉంది. రాష్ట్ర రాజకీయాల్లో హాట్ సీట్ విజయవాడ పార్లమెంటు స్థానం. గతంలో రాజకీయ ఉద్దండులు ఇక్కడి నుంచి గెలిచి ప్రభుత్వంలో చక్రం తిప్పారు. కాగా ఇక్కడ తొలిసారిగా అన్నదమ్ములు ఈసారి బరిలోకి దిగుతున్నారు. వైసీపీ నుంచి కేశినేని నాని, టీడీపీ తరపున నాని తమ్ముడు కేశినేని చిన్ని కథన రంగంలో కాలు దువ్వుతున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనంలోనూ టీడీపీ గెలిచిన ఎంపీ సీటు ఇది. మరి బెజవాడ గడ్డపై ఈసారి ఎవరి జెండా ఎగురుతుందో చూడాలి. ఎట్టకేలకు పెనమలూరు టీడీపీ టికెట్ను బోడే ప్రసాద్ దక్కించుకున్నారు. కొన్ని రోజులుగా పెనమలూరు టికెట్పై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. 3వ జాబితాలో బోడే ప్రసాద్ పేరును ప్రకటించారు. ఈ టికెట్ కోసం టీడీపీ నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. మాజీ మంత్రులు దేవినేని ఉమా, ఆలపాటి రాజా, దేవినేని చంద్రశేఖర్తో పాటు మరికొంతమంది పేర్లతో చంద్రబాబు ఐవీఆర్ఎస్ సర్వే చేయించగా చివరికి బోడే ప్రసాద్ వైపు మొగ్గు చూపారు. మైలవరం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా వసంత కృష్ణప్రసాద్ను టీడీపీ అధిష్టానం శుక్రవారం ఖరారు చేసింది. వసంత కృష్ణప్రసాద్ 2019 ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఇటీవల ఆయన వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. మైలవరం టీడీపీ సీటు కోసం అనేక మంది పోటీ పడగా చివరకు అది వసంతకు దక్కింది. వసంత కృష్ణప్రసాద్ తండ్రి వసంత నాగేశ్వరరావు ఉమ్మడి రాష్ట్రం హోంమంత్రిగా పనిచేశారు. సత్యనారాయణపురంలో బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన గండూరి ఉమామహేశ్వరరావు, అదే ప్రాంతానికి చెందిన వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు డాక్టర్ పూనూరు గౌతమ్ రెడ్డి గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగే విధంగా సోషల్ మీడియాలో నిరాధార ఆరోపణలు చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు బ్రాహ్మణ అభ్యుదయ సేవా సంఘం ప్రతినిధులు తీవ్రంగా ఖండించారు. 2016లో శ్రీనగర్ కెనరా బ్యాంక్ సమీపంలోని గండూరి వెంకట విశ్వనాథంకు చెందిన సర్వే నంబర్ 126/1 కింద 325 గజాల స్థిరాస్తిని కొనుగోలు చేయడం జరిగిందన్నారు. కొనుగోలు చేసిన ఖాళీ స్థలంలో భవన నిర్మాణం నిమిత్తం వీఎంసీ నుండి 126/1A1 నెంబర్తో అప్రూవల్ పొందిన నేపథ్యంలో గౌతమ్ రెడ్డిపై గండూరి ఉమామహేశ్వరరావు దుష్ప్రచారం చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలియజేశారు. సత్యనారాయణపురం శివాజీ కేవ్ సమీపంలోని శ్రీ సీతారామ కళ్యాణ మండపంలో బ్రాహ్మణ అభ్యుదయ సేవా సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం పాత్రికేయుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బ్రాహ్మణ అభ్యుదయ సేవా సంఘం కార్యదర్శి మండల పరిధి సత్య శ్రీహరి, బ్రాహ్మణ ప్రముఖులు దమ్మాలపాటి చంద్రశేఖర్, హైకోర్టు న్యాయవాది సిహెచ్ సాయిరం, బ్రాహ్మణ సంఘం నాయకులు, మారుతి గ్యాస్ ఏజెన్సీ అధినేత సిహెచ్ మారుతి ప్రసన్న, బ్రాహ్మణ ప్రముఖులు గుడిపాటి శ్రీరామదత్తులు మాట్లాడుతూ గండూరి ఉమామహేశ్వరరావు గత 5 సంవత్సరాల నుండి అదే ప్రాంతానికి చెందిన నగర ప్రముఖులు, న్యాయవాది, వైఎస్ఆర్సీపీ సీనియర్ లీడర్ డాక్టర్ పూనూరు గౌతమ్ రెడ్డిపై నిరాధార ఆరోపణలు చేస్తూ పత్రికాముఖంగా, వ్యక్తిగతంగా, సోషల్ మీడియా వేదికగా రాజకీయ పార్టీ నేతల దగ్గర గౌతమ్ రెడ్డి వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగిస్తూ అసత్య ప్రచారాలు చేస్తున్నాడని ధ్వజమెత్తారు. గండూరి ఉమామహేశ్వరరావు సోదరుడైనటువంటి గండూరి విశ్వనాథం, ఆయన సతీమణి ఇష్టపూర్వకంగా సత్యనారాయణపురం కెనరా బ్యాంక్ శ్రీనగర్ కాలనీ సమీపంలోని 126/1 సర్వే నెంబర్ గల 325 గజాల ఖాళీ స్థలాన్ని 2016 అక్టోబర్ నెల 24వ తేదీన డాక్టర్ పూనూరు గౌతమ్ రెడ్డికి విక్రయించడం జరిగిందని తెలియజేశారు. ఆ ఖాళీ స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లు అన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించిన పిమ్మటే గౌతమ్ రెడ్డి కొనుగోలు చేయడం జరిగిందని వెల్లడించారు.
కాగా స్థలంపై తనకు హక్కు ఉందంటూ అసత్య ప్రచారం చేస్తూ అటు మీడియాను ఇటు రాజకీయ వర్గాల్లోనూ గౌతమ్ రెడ్డి ప్రతిష్టను దిగజారుస్తున్నారని తెలియజేశారు. ఈ క్రమంలో గండూరి ఉమామహేశ్వరరావు స్థలం వివాదంపై బ్రాహ్మణులుగా మేమంతా గౌతమ్ రెడ్డిని సంప్రదించగా స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లన్నింటినీ తమకు అందజేసి క్షుణ్ణంగా పరిశీలించమని కోరడం జరిగిందన్నారు. స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లు అన్నింటినీ క్షుణ్ణంగా అభ్యుదయం చేసిన పిదప తామే మీడియా ముందుకు రావడం జరిగిందని తెలియజేశారు. కేవలం గండూరి ఉమామహేశ్వరరావు దురాశతో గౌతమ్ రెడ్డి ఆ స్థలం కబ్జా చేశాడని దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ స్థలంలో నిర్మిస్తున్న భవనం తాలూకా అప్రూవల్ కూడా వీఎంసీ నుండి పొందినట్లు వాటి డాక్యుమెంట్లు కూడా ఇవ్వడం జరిగిందని తెలియజేశారు. అసలు స్థలం అమ్మిన సోదరుడు భార్యని విస్మరించి న్యాయబద్ధంగా కొనుగోలు చేసినటువంటి గౌతమ్ రెడ్డిపై అపవాదులు మోపడం, దుష్ప్రచారం చేయడం ఏంటి అంటూ గండూరి ఉమామహేశ్వరరావుని ప్రశ్నించారు. స్థలంకు సంబంధించిన పూర్తి డాక్యుమెంట్లు గండూరి ఉమామహేశ్వరరావు దగ్గర ఉన్నట్లయితే కోర్టును ఆశ్రయించి న్యాయం పొందాలి కానీ సంఘంలో గౌరవ ప్రతిష్టలు కలిగినటువంటి వ్యక్తులపై అపవాదులు మోపుతూ వారి వ్యక్తిగత జీవితాలకు అప్రతిష్ట, గౌరవం భంగం కలిగించే విధంగా ప్రవర్తిస్తే చట్టబద్ధమైన చర్యలకు సైతం వెనకాడమంటూ హెచ్చరించారు. వివిధ ప్రాంతాల నుంచి ఉన్నటువంటి బ్రాహ్మణ సంఘాల వాళ్ళు కానీ బ్రాహ్మణులు కానీ వీళ్ళందరూ కూడా ఒక పేద బ్రాహ్మణికి అన్యాయం జరుగుతుంటే విజయవాడ నగరంలో ఉన్నటువంటి బ్రాహ్మణీకం ఏం చేస్తుందని ప్రశ్నించినప్పుడు దీని మీద మేమందరం సమావేశం అయ్యి అసలు దీంట్లో నిజాలు ఏంటో తెలుసుకోవాలని చెప్పేసి డాక్టర్ పూనూరు గౌతమ్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి దీని మీద అసలు ఏం జరిగింది ఏంటనేటువంటి వాస్తవాలు తెలుసుకుంటానని చెప్పేసి ఆయన కలవటం జరిగింది. దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ వివరాలన్నింటినీ కూడా శ్రీ గౌతమ్ రెడ్డి గారు మాకు అందజేయడం జరిగింది. వాటన్నిటిని పరిశీలించిన తర్వాత దీంట్లో ఈ గండూరు ఉమామహేశ్వర శాస్త్రి అనేటువంటి అతను గత 7 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి ఆరోపణలో ఎటువంటి నిజం లేదని, ఇతను ఇక్కడ సమాజంలో ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తిని యొక్క ప్రతిష్టని దిగజార్చేటువంటి విధంగా అతను ప్రయత్నిస్తుండటంలో భాగమే అని చెప్పేసి ఈ యొక్క వివరాలని డాక్యుమెంట్స్ అన్నీ పరిశీలించిన మీదట ఈ మాకు అర్థమైంది. కాబట్టి దాన్ని పత్రిక ద్వారా మీడియా ద్వారా ప్రజలకి, విజయవాడలో ఉన్నటువంటి బ్రాహ్మణీకానికి, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి బ్రాహ్మణ సమాజానికి కూడా తెలియజేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ రోజున బ్రాహ్మణ అభ్యుదయ సేవా సంఘం తరఫు నుంచి ఈ రోజున ఈ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మాకు తెలిసిన విషయం ప్రకారం రాజకీయ కక్ష కానీ లేదా ఇతర కక్షలతో కేవలం గౌతమ్ రెడ్డి గారిని అప్రతిష్ట పాలు చేయడానికే తప్ప ఇతను భేద బ్రాహ్మణుడు కాదు, ఉన్నతమైన కుటుంబంలో ఉన్నాడు, ఇతను ఉన్నతమైన స్థితి ఉంది. మాకు తెలిసినంతవరకు బెంగళూరులో మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇతను. అయినా సరే ఒక భేద బ్రాహ్మణుడికి అవతారం ఎత్తి చిన్న కొల్లాయి గుడ్డ కట్టుకుని గెడ్డం పెంచుకుని అన్యాయం జరిగిందని చెప్పి అన్ని పార్టీల రాజకీయ ప్రముఖుల దగ్గరికి వెళ్ళారు. గౌతమ్ రెడ్డి గారు కూడా ఆయన చేసినది న్యాయం అని చెప్పి ఆయన వెళ్ళిన ప్రతి నాయకుడి దగ్గరికి కూడా గౌతమ్ రెడ్డి గారు వెళ్ళి వివరించడం జరిగింది. అందుచేత వాళ్ళందరూ కూడా సమంజసంగానే గౌతమ్ రెడ్డి గారు ఈ ఆస్తిని కొన్నారు అని చెప్పి తెలియజేశారు. అందుచేత ఇతనికి ఏదైనా ఏమాత్రం హక్కు ఉన్నా కోర్టు ద్వారా పరిష్కరించుకోవాలి తప్ప ఇట్లా అన్యాయంగా అప్రతిష్ట పాలు చేయడం ఎంతమాత్రం మంచిది కాదని చెప్పి ఇందుకు సంబంధించి ఇటీవలే ఆంధ్రజ్యోతి పేపర్లో కూడా గౌతమ్ రెడ్డి గారి గురించి అన్యాయం జరిగిందని చెప్పి రాయటం జరిగింది. ఈ ఉమామహేశ్వరరావు అనేటువంటి వ్యక్తికి ఏ రకమైనటువంటి సంబంధము లేదు. సంబంధం ఉన్నట్టయితే ఇతను నాది ఆస్తి అని కానీ దీనిలో నేను హక్కుదారుడినని కానీ ఏ రకంగా అయినా సరే కోర్టుకు వెళ్ళేటువంటి హక్కు ఈయనకు ఉంది. ఆ పని చేయకుండా దుష్ప్రచారం చేయటంలో గల ఇతనికి గల ఉద్దేశం ఏమిటి? దీన్ని ఈ సమాజం ముందు, బ్రాహ్మణ సమాజం ముందు వీళ్ళందరికీ కూడా తెలియజేయాలనుకుంటున్నాం. ఒకటి, పాయింట్ నెంబర్ 2, గౌతమ్ రెడ్డి గారు దీన్ని ఆక్రమించారు అని చెబుతున్నటువంటి వ్యక్తి, ఇది నిజంగా మీ అందరికీ తెలియాలి. ఇది ఆక్రమించారా, కొనుగోలు చేశారా? కొనుగోలు చేశారు అని చెప్పటానికి గౌతమ్ రెడ్డి గారి దగ్గర బ్యాంకు ద్వారా చెల్లింపు చేసినట్టుగా ఆధారాలు ఉన్నాయి. చట్టబద్ధంగా ఆయన కొనుక్కున్నట్టుగాను ఆ డాక్యుమెంట్లు తీసుకొని లీగల్ ఒపీనియన్ తీసుకొని దాని ద్వారా ఇది కొనచ్చు అన్న తర్వాత ఇతనికి అమ్మేవాళ్ళు ఎవరున్నారో ఆయన దీనికి పూర్తి హక్కుదారుడు అని తెలుసుకున్న తర్వాత లీగల్ ఒపీనియన్ తీసుకొని ఇది బ్యాంకు ద్వారా డబ్బులు చెల్లించడం జరిగింది. ఇది గౌతమ్ రెడ్డి గారి జరిగిందా, ఉమామహేశ్వర గారు జరిగినటువంటి మధ్యలో విషయంగా మేము మాట్లాడటానికి కూడా నేను ఇక్కడ కూర్చోలేదు. ఒక వ్యక్తి, ఎవరో ఒక రోడ్డు మీద పోయేటువంటి వ్యక్తి, అందులో ఇది ఇవాళ జరుగుతున్నటువంటి వ్యవహారం, ఇవాళ మీకు తెలిసినటువంటి వ్యవహారం దగ్గర 5-6 ఏళ్ల మట్టి జరుగుతున్నటువంటి విషయమే. ఆ బిల్డింగ్ ఏమీ మామూలుగా ఎక్కడో చాట్లో ఎక్కడా లేదు, ఓపెన్ స్పేస్లో ఉన్నటువంటి భూమి అది.
ఈ విషయం అన్న ఇదేమి ఏదో చాటుగా దొంగతనంగా ఇవాళకి వాళ్ళు ఆక్యుపై చేసినటువంటి ప్రాంతం కూడా కాదు. ఇవాళ వీరు వచ్చారు, రేపొద్దున ఇంకొకళ్ళు వచ్చారు. ఆయన 3 కార్యక్రమాలు 3 చక్కగా చేయాల్సినటువంటి లా ప్రకారం చేశారు. ఫస్ట్ది డాక్యుమెంట్ కొనుక్కున్నారు, ఆ డాక్యుమెంట్ని చూపించుకుంటున్నారు. వారు మిస్సెస్ పేరుతో వచ్చేటప్పటికల్లా గిఫ్ట్ డీడ్ చేశారు. అంటే ఒక గవర్నమెంట్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి కొన్ని వేల రూపాయల ఫీజు చెల్లించి వారి దగ్గర నుంచి ఎప్పుడు తీసుకున్నారు. ఒకసారి రిజిస్టర్ అయిందంటే అది రాష్ట్రపతి భవన్ అయినా కానీ మనం కొనుక్కోవచ్చు. కాబట్టి దాన్ని ఎవరన్నా వేలెత్తి చూపిస్తున్నారంటే అది ముందు అటెంప్ట్ కింద చేసినట్టుగా ముందు ఉమామహేశ్వరరావు గారిది ఫస్ట్. సెకండ్, ప్లాన్ అప్రూవల్ అయితే కానీ మనం కానీ ఫౌండేషన్ స్టోన్ కూడా వేయడానికి వీల్లేదు. ఈ గండూరి ఉమామహేశ్వర శాస్త్రి అనేటువంటి వ్యక్తి డాక్టర్ గౌతమ్ రెడ్డి గారి మీద చేస్తున్నటువంటి ఆరోపణలన్నీ నిరాధారమైనటువంటివి అని మేము మీకు ఇప్పుడు రాతపూర్వకంగా దీంట్లో ఉన్నటువంటివి అన్నీ కూడా ఇస్తున్నాము. అది చట్ట ప్రకారంగా గౌతమ్ రెడ్డి గారు ఆ స్థలాన్ని కొనడం జరిగింది. ఆ రోజున రిజిస్టర్ ఆఫీసులో ఆ కొనుగోలు చేసినప్పుడు నేను మన శ్రీహరి గారు మేమందరం కూడా అక్కడ ఉన్నాము. అవన్నీ నేను స్వయంగా అక్కడ ఉండడం జరిగింది. కాబట్టి ఉమామహేశ్వర శాస్త్రి నీకు ఈ పత్రికా ముఖంగా చెప్తున్నాను, నువ్వు ఇటువంటి తప్పుడు ఆరోపణలు మానేసేసి నీ పని నువ్వు చూసుకుంటే మంచిది. ఎవరో చెప్పిన మాటలు విని నువ్వు ఇటువంటి నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయొద్దు. సెంట్రల్ నియోజకవర్గం నుండి తన గెలుపును ఎవరూ ఆపలేరని టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. పక్క నియోజకవర్గంలో తీవ్ర అవినీతి చేసిన నాయకుడిని సెంట్రల్ అభ్యర్థిగా వైసీపీ ప్రకటించిందని అన్నారు. వైసీపీ చెప్పే మాటలను నమ్మి మరోసారి మోసపోవడానికి ప్రజలు సిద్ధంగా లేరని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థి బోండా ఉమామహేశ్వరరావు మాచవరం ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తన పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమిదే అధికారమని స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారని చెప్పారు. ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రజలను అన్ని విధాలా మోసం చేశారని అన్నారు. పక్క నియోజకవర్గంలో ఉన్న అవినీతి పరుడిని సెంట్రల్ నియోజకవర్గానికి వైసీపీ పార్టీ తీసుకువచ్చిందని విమర్శలు చేశారు. ఇప్పటికే నియోజకవర్గంలోని ప్రతి గడపకు 5 సార్లు వెళ్లామని, ప్రతి గడప నుండి తమకు మంచి స్వాగతం లభిస్తుందని చెప్పుకొచ్చారు. ప్రజలు అమాయకులనే భ్రమలో నుండి వైసీపీ నాయకులు బయటకు రావాలని, సెంట్రల్ నియోజకవర్గం నుండి భారీ మెజారిటీతో తాను గెలుపొందుతారని ధీమా వ్యక్తం చేశారు. సెంట్రల్ నియోజకవర్గంలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ ప్రచారం విస్తృతంగా కొనసాగుతూ ఉంది. మరి ఇప్పటికే 5 రౌండ్లు ప్రతి ఇంటి ముందుకు వెళ్ళాం, డోర్ టు డోర్ క్యాన్వాసింగ్ కంప్లీట్ చేసాం. అంతేకాకుండా మెగా పాదయాత్రలో 2 డివిజన్లో ప్రధానమైన కూడళ్లలో దాదాపు 500 మంది కార్యకర్తలను పెట్టుకొని మరి పెద్ద ఎత్తున పాదయాత్రలు చేస్తూ ఉన్నాం. ఎక్కడికి వెళ్ళినా జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమికి ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి అవినీతి పరిపాలనలో తల్లకిందులైపోయినటువంటి పేదల జీవితాలకి ఒక ఆశాకిరణంగా చంద్రబాబు నాయుడు గారు కనబడుతున్నారు. మళ్ళీ పూర్వ వైభోగం, స్వర్ణయుగం లాంటి తెలుగుదేశం పరిపాలన రావాలని ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు రావాలని కోరుకుంటూ ఉన్నారు. అన్ని రకాలుగా రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఎన్డీఏ కూటమి అధికారంలో రావాలని ప్రజలు కోరుకుంటున్న ఈ తరుణంలో సెంట్రల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కానీ, ఎంపీగా కేసినేని శివనాథ్ చిన్ని కానీ, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కానీ అధికారంలో రావడం అనేది సత్యం. జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమికే ప్రజలు బ్రహ్మరథం పడుతున్న తరుణంలో ఈ గెలుపుని ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా ఎవరు ఆపలేరు. ఖచ్చితంగా అద్భుతమైన మెజార్టీతో జనసేన, తెలుగుదేశం, బీజేపీ అభ్యర్థులు గెలుస్తారు. నగర పరిధిలో పనిచేస్తున్న వాలంటీర్ల నుంచి సెల్ ఫోన్లు, సిమ్ కార్డులు స్వాధీనం చేసుకోవాలని నగరపాలక సంస్థలో టీడీపీ ఫ్లోర్ లీడర్ నిలిబండ్ల బాలస్వామి, ఉప ఫ్లోర్ లీడర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. గురువారం వారు నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ను కలిసేందుకు కార్పొరేషన్ కార్యాలయానికి రాగా ఆయన అందుబాటులో లేరు. దీంతో ఫేషీ అధికారులకు వినతి పత్రం అందించారు.
అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ప్రతి వార్డులో వాలంటీర్లు తమ క్లస్టర్లకు అనుబంధంగా ప్రత్యేకంగా క్లస్టర్ కుటుంబాలతో గ్రూపులను తయారు చేసి తమ వద్ద ఉన్న డేటాతో అక్రమాలకు పాల్పడుతూ వైకాపాకు అనుకూలంగా ప్రచారం చేస్తున్నారని, ప్రజలను తమ వైపు తిప్పుకునేందుకు తాయిలాలు ఎరుచూపి ప్రలోభాలకు గురి చేస్తున్నారని, తక్షణమే వారిపై చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో సిమ్లను తక్షణమే బ్లాక్ చేయాలని డిమాండ్ చేశారు. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు ప్రభుత్వం ఇచ్చే సామాజిక పింఛన్ల సొమ్మును ప్రతి నెల 1వ తేదీన అందిస్తున్నందున ఆ ఒక్కరోజు మాత్రమే వారికి ఫోన్లు అందించి ఆ వెంటనే తిరిగి స్వాధీనం చేసుకుని మిగిలిన రోజుల్లో సెల్ ఫోన్లు దుర్వినియోగం చేయకుండా చూడాలని కోరారు. దీనిపై తాము ఎన్నికల కమిషనర్కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. తెదేపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాలంటీర్లను యథావిధిగా కొనసాగిస్తామని, తమ నాయకుడు చంద్రబాబు ఇప్పటికే ప్రకటించిన వైకాపా నాయకుల, ప్రజాప్రతినిధుల దుష్ప్రచారాన్ని నమ్మి వారికి అనుకూలంగా వాలంటీర్లు పనిచేయాల్సిన అవసరం లేదని బాలస్వామి, వెంకటేశ్వరరావులు సూచించారు. మున్సిపల్ కమిషనర్ గారికి మరి ఆర్ఓ గారికి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాం. ఏంటంటే విజయవాడ నగరంలో ఎలక్షన్లు సజావుగా జరగాలి అంటే, ఎలక్షన్లో న్యాయంగా జరగాలి, న్యాయబద్ధంగా అంటే కనుక వాలంటీర్స్ యొక్క సెల్ ఫోన్లు బ్లాక్ చేయాలి, వాళ్ళ సెల్ ఫోన్లు హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. ఏంటంటే ఎలక్షన్లు ఇంకా 45 రోజులు ఉన్నాయి, ఇంకా సుమారుగా 2 నెలలు టైం ఉంది. ఈలోపు వాలంటీర్లు అందరూ కూడా వాళ్ళ దగ్గర సుమారుగా ఒక వాలంటీర్కి వచ్చి ఒక 100 మందికి సంబంధించినటువంటి, ఒక 120 మందికి సంబంధించి ఒక డేటా ఉంటుంది. అంటే సుమారుగా 100 ఇళ్ళకి ఒక వాలంటీర్ ఉన్నాడు కాబట్టి ఈ 100 ఇళ్ళతో ప్రతి వాలంటీర్ కూడా ఒక డేటా తయారు చేసి గ్రూప్ పెట్టి ఆ క్లస్టర్ గ్రూప్ పేరుతో మరి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. అంటే ప్రజల్ని గ్రూపుల్లో వైసీపీకి ఓటేయమని ఆకర్షితులను చేసే విధంగా మరి ప్రజలకి ఆ గ్రూపుల్లో లేనిపోయిన మెసేజ్లన్నీ పెట్టి ప్రజల్ని ఆకర్షించి వైసీపీ వైపు తిప్పే విధంగా కొంతమంది వాలంటీర్స్ ఈరోజు పనిచేస్తున్నారు. కాబట్టి వాలంటీర్ల యొక్క సెల్ ఫోన్లు తక్షణమే హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. ప్రజలకి ఏదైనా ఐరిష్ లేకపోతే ఫింగర్ ప్రింట్ వేయాలంటే 1వ తారీఖు సెల్ ఫోన్ ఇచ్చి అదే రోజు సాయంత్రం మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. మరి మున్సిపల్ కమిషనర్ గారిని కలవడం జరిగింది. ఎందుకంటే దీనికి కారణం ఏంటంటే, కలవడానికి కారణం ఏంటంటే, ఎన్నికల కోడ్ మొదలైనప్పటి నుంచి కూడా ఈ వాలంటరీ సంస్థ అనేది కూడా మరి అధికార పార్టీకి ఫేవర్గా పనిచేస్తూ ఉంది. వాలంటీర్స్ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఒకటి ఉంది. ఎందుకంటే జీతాలు ఇచ్చేది ముఖ్యమంత్రి గారి జేబులోంచి ఇవ్వట్లేదు, జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇవ్వట్లేదు, ప్రజల సొమ్మే మీకు జీతాలుగా ఇస్తున్నారు తప్ప ప్రజల కోసం పనిచేయండి, పార్టీల కోసం పనిచేయబాకండి, మీరు ఒక ఉద్యోగస్తులుగా పనిచేయాలని మనసారా వాలంటీర్స్ని అందరూ కూడా కోరుకుంటా ఉన్నాను. ఇప్పటికే రాష్ట్రం మొత్తం మీద కూడా 40 మందిని సస్పెండ్ చేయడం జరిగింది. మరి ఇంకా ఎంతమంది అవుతారో తెలీదు. ఎందుకంటే ఇప్పుడైనా సరే వాలంటరీ సంస్థ మాత్రం మరి ప్రజల కోసం లాగా ఉపయోగపడాలి తప్ప మరి పార్టీలకు ఉపయోగపడకూడదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇవాళ అదేవిధంగా కూడా ఫోన్ తీసుకోవాలా, దాంట్లో డేటా తీసుకోవాలా, చాలా అర్జెంటు. ఎందుకంటే ఇవాళ అన్నీ కూడా వైసీపీకి ఫేవర్గా చేస్తా ఉన్నారు ఈ వాలంటరీ సంస్థ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. తెలుగుదేశం అభ్యర్థుల 3వ జాబితా విడుదల. టీడీపీ అధినేత చంద్రబాబు 24 మందితో కూడిన జాబితా ప్రకటన. 11 అసెంబ్లీ, 13 పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థుల పేర్లు వెల్లడి. ఎట్టకేలకు పంతం నెగ్గించుకున్న బోడే ప్రసాద్. పెనమలూరు నుండి మరోసారి ఎన్నికల బరిలోకి. కాగా మైలవరం సెగ్మెంట్ నుండి టికెట్ దక్కించుకున్న వసంత కృష్ణ ప్రసాద్. ఢిల్లీ లిక్కర్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దూకుడు. నిన్న సాయంత్రం ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్. రీయూజబుల్ లాంచ్ వెహికల్ పుష్పక్ను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ విజయవంతంగా ప్రయోగం. కర్ణాటకలోని చాలకేర్లోని ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ నుంచి ఈ ప్రయోగాన్ని నిర్వహించిన ఇస్రో. వైఎస్ఆర్సీపీ నేత పూనూరు గౌతమ్ రెడ్డిపై గండూరి ఉమామహేశ్వరరావు నిరాధార ఆరోపణలను సహించబోమన్న బ్రాహ్మణ అభ్యుదయ సేవా సంఘం. బ్రాహ్మణ పక్షపాతి గౌతమ్ రెడ్డిపై అసత్య ఆరోపణలు మానుకోవాలంటూ హితవు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 7:30 బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.